హాయ్ అండి. అందరికీ ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? ఈ వీడియో వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్‌లో సైన్స్ ఎక్స్‌పో జరిగిందండి. అప్పటి వీడియో అన్నమాట. నాకొక సామెత గుర్తొచ్చిందండి. ఏరుకొని తినేవాడి కంచంలో ఎకరం రాళ్ళు పడినాయంట. ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చింది అంటే మా పాప నన్ను 2 రోజుల క్రితం ఒక క్వెషన్ అడిగిందండి. తన ఫ్రెండ్ డైలీ చాక్లెట్స్, కలర్ వేఫర్స్, బిస్కెట్స్ తెచ్చుకుంటున్నాడంట. ప్యాకెట్ ఫుడ్ మాత్రమే తెచ్చుకుంటున్నాడంట స్నాక్స్‌కి. తిను మాత్రం అమ్మ పెట్టినటువంటి ఎగ్గు, డేట్సు, ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే స్నాక్స్ పట్టుకెళ్తుందంట. అయినా సరే తినకి అస్తమాను దగ్గొస్తుందంట. వాళ్ళ ఫ్రెండ్‌కి అసలెప్పుడు దగ్గు రావట్లేదు. ఎందుకమ్మా అలాగా అని అడుగుతుందండి. అసలు నాకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. నిజంగానే పెద్దవాళ్ళల్లో కూడా గమనించండి, బాగా డ్రింక్ చేస్తూ ఉంటారు కొంతమంది. అసలు వాళ్ళ పనేంటంటే డ్రింక్ చేయడము, స్మోక్ చేయడం, వర్క్ చేసుకున్నా గానీ ఆ అలవాటు చాలా ఎక్కువగా ఉంటదనమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఎలాంటి బీపీలు, షుగర్‌లు ఉండవు. నిజంగా ఎలాంటి లోపల ఏ కంప్లెయింట్స్ ఉండవు. చాలా రాళ్ళులాగా తిరిగేస్తూ ఉంటారు. కొంతమందికి అసలు ఏ అలవాట్లు ఉండవు. అసలు ఇంకా వాళ్ళు హోమ్ ఫుడ్డే తింటూ ఉంటారు. బయట ఫుడ్ కూడా తినరనమాట. అలాంటి వాళ్ళకి మాత్రం బీపీలు, షుగర్‌లు అసలు రకరకాల రోగాలు ఉంటాయి. మీలో ఎవరికైనా ఈ ఫుడ్ విషయంలో ఉన్నటువంటి ఆ లాజిక్, మ్యాజిక్ ఏంటో తెలిస్తే ఒకసారి నాకు కమెంట్ చేయండి అబ్బా! మా అమ్మాయికి ఫుడ్ పెడతంటంటే చాలు నన్ను అడుగుతుందనమాట. నాకే ఎందుకు దగ్గొస్తుంది, మా ఫ్రెండ్‌కి ఎందుకు దగ్గు రావట్లేదు అని అడుగుతుందనమాట. అయితే ఒక చిన్న విషయం కూడా ఉందిలెండి. నేను పెట్టను మా అమ్మాయికి చాక్లెట్‌లు, మా వారు పెట్టరు. స్నాక్స్ కింద కూడా నేను పెట్టను. బట్ స్కూల్‌లో టీచర్స్ ఇస్తారు కాంప్లిమెంటరీ కింద, పక్కన ఫ్రెండ్స్ ఇస్తారు. అవి మాత్రం తినేసేసి చక్కగా వచ్చేస్తదనమాట. ఒక్కసారి ఒక చాక్లెట్ తినిందంటే చాలండి, ఇంకా 1 వీక్ అసలు దగ్గనేది వదలట్లేదనమాట. బట్ చాలామంది పిల్లల్ని నేను చూస్తున్నానండి. డైలీ చాక్లెట్స్ తింటూనే ఉంటున్నారు. డైలీ షాప్‌కెళ్ళి ప్యాకెట్ ఫుడ్ తెచ్చుకుంటూనే ఉంటున్నారు. బట్ వాళ్ళకి అంత దగ్గు రావట్లేదు. అంటే వాళ్ళకి రావట్లేదు అని కాదు. మా పాపకి ఎందుకొస్తుంది నాకస్సలు అర్థం కావట్లేదు. డాక్టర్‌ని కూడా అడిగాను నేను. ఆయనేమన్నారంటే, "పాపకి ఎక్కువగా కఫం పట్టేస్తుందమ్మా. చాలా ఎక్కువ కఫం పడుతుంది" అన్నారు. బట్ నాకు అర్థం కానిదేంటంటే, బయట రోజు అంతలా ప్యాకెట్ ఫుడ్స్ తినేవాళ్ళే బానే ఉంటున్నారు కదా! మరి మా అమ్మాయికే ఎందుకిలాగా నాకైతే అసలు అర్థం కావట్లేదు. మీలో ఎవరికైనా లాజిక్, మ్యాజిక్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండబ్బా! మా అమ్మాయికి నేను సమాధానం చెప్పలేక అలా నుంచొని చూస్తున్నాను దాని దగ్గర.